నేనంటాను, హెచ్చరికలు లేని సంఘం నిన్ను దరిద్రానికి తీసుకొని వెళ్తా. హెచ్చరిక లేని గృహం, ఆ కుటుంబం శాపగ్రస్తంగా మారుతుంది. హెచ్చరికలు లేని ఆ ఇల్లు దరిద్రంగా ఊరేగుతా ఉంటది. ఈరోజు ప్రభు ఎందుకో నీతో మాట్లాడుతున్నాడు. నీవు హెచ్చరిక పుత్రుడుగా నీ ఇంట్లో, నీ సంఘములో మారుదువుగాక. హెచ్చరించేటప్పుడు పోన్లే నాన్న, అట్లా చేయొద్దు నాన్న, అది కాదు నా, హెచ్చరించినట్టు కాదు. రేయ్, నువ్వు చేసేది తప్పు అని హెచ్చరిస్తేనే దాన్ని హెచ్చరిక అని అంటారు. హెచ్చరించేటప్పుడు గాయముగా ఉంటది, హెచ్చరించినప్పుడు బాధగా ఉంటుంది, హెచ్చరించినప్పుడు మన హృదయాన్ని బాగా వేదనతో నింపుతుంది. కానీ ఆ హెచ్చరికకు నువ్వు లోబడితే ఒక్క మాట, నీ సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. హెచ్చరికకు నువ్వు లోబడితే ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. హెచ్చరికకు నువ్వు లోబడితే కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హెచ్చరికకు నువ్వు లోబడితే నీ పదవిని, స్థానాన్ని దేవుడు మారుస్తాడు.